Andariki Namaskaram. Welcome to Abhyas IAS Academy. So today we are talking about చాలా ఇంపార్టెంట్ ఒక బర్నింగ్ టాపిక్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. ఆయిల్ క్రైసిస్. ఓకే, అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ఆయిల్ అండ్ ఎల్పిజి క్రైసిస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ఓకే, సో ఇలాంటి న్యూస్ చాలా మనకు సోషల్ మీడియాలో అయినా సరే, వాట్సాప్లో అయినా సరే, అండ్ బేసికలీ న్యూస్ పేపర్స్ వాళ్ళు లేకపోతే టీవీ ఛానల్స్ వాళ్ళు ఇవన్నీ క్రైసిస్ ఉంది మన కంట్రీలో అని చెప్పట్లేదు. దే ఆర్ నాట్ సేయింగ్ ఇట్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, బట్ ఇన్ గ్రౌండ్ రియాలిటీ వీఆర్ ఏబుల్ టు సీ దాట్ కొంచెం షార్టేజ్ ఆఫ్ మనకు ఎల్పిజి సిలిండర్స్ ఉన్నాయని చూస్తున్నాం మనం. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ కమర్షియల్ సిలిండర్స్ ప్రాబ్లమ్ ఉంది. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? కమర్షియల్ సిలిండర్స్. ఓకే, so now first of all let us talk about the oil crisis. So when you have India here, then the Pakistan here, then you are having Afghanistan, then you are having what? Iran. So this is Iran. Then you are having what? This is what? Africa. This place is very important. E place ki basically this is Indian Ocean, this is Red Sea, this way on the gada waterway, this is called as Strait of Hormuz. Strait of Hormuz. Very important strait. Please remember this. Strait of Hormuz. So, e place nunchi, e waterway nunchi, we will get around 20% of oil and natural gas supply. Means 1/5 of the world supply of oil and natural gas passes through this strait. Now, ఈ స్ట్రేట్ కి ఓకే ఇరాన్ కంప్లీట్లీ క్లోజ్ చేసిందనమాట. కంప్లీట్లీ ఇరాన్ హ్యాస్ క్లోజ్ ది స్ట్రేట్. ఇరాన్ మినిస్టర్ ఆల్రెడీ చెప్పేసిండు, ఇఫ్ ఎనీ షిప్ వీ ఫైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హోమ్రూస్ వీఆర్ గోయింగ్ టు బాంబ్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. వీ విల్ నాట్ అలౌ ఈవెన్ వన్ షిప్ టు గో త్రూ దిస్ పర్టికులర్ స్టేట్ అని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అగాచి ఆల్రెడీ చెప్పేసిండు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? Okay, so whatever the oil will be coming from Gulf nations, from here, etc., here, or going from here and connecting the Europe, all oil has been obstruct అయిపోయింది. Ships are వేరే countries దగ్గర ఆగిపోయినాయి అన్నమాట. Ships are harboring in different countries. So obviously supply ఏమైంది? Disrupt అయిపోయింది. Supply has got disrupted. Okay. So that is the reason this oil crisis we are able to see. That is the reason oil crisis we are able to see. Not only this, in the year 1973 lo kuda same Iran did the same thing. Iran choked that point. Choked ante aa point ki ban chesindi Iran. Okay, మళ్ళీ అప్పుడు కూడా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సప్లైకి డిస్రప్షన్ అయింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఇరాన్ డెడ్. ఎప్పుడైనా వార్ ఉన్నప్పుడు ఇరాన్ జనరలీ యూజెస్ స్ట్రేట్ ఆఫ్ హోమ్రూస్కి ఒక వెపన్ లాగా ఇరాన్ యూజ్ చేస్తుంది. అండ్ యూజ్ చేసి గ్లోబల్ ప్రెషర్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మీద ఓకే తీసుకొస్తుంది అనమాట. మీ వల్లనే మాకు ఆయిల్ దొరకట్లేదు, మీ వల్లనే మా గవర్నమెంట్స్ పడిపోతున్నాయి. ఇట్లా వాళ్ళ మీద వాళ్ళ జనాలు అట్లా ప్రెషర్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పడితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మీద ప్రెషర్ పెడుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇజ్రాయెల్ యుఎస్ ఏం చేయాలి ఈ టైంలో? సో దే విల్ సే దట్ ఓకే మేము సీజ్ ఫైర్ చేస్తాం. సీజ్ ఫైర్ అంటే ఫైర్కి సీజ్ చేయాలి, సీజ్ ఫైర్ చేస్తాం. సో ఇరాన్తో మన వార్ ఇంకా ఆపేద్దామని వాళ్ళు అలా అనుకుంటారు. సో దట్ ఈస్ వాట్ ఇరాన్ వాట్స్. ఇరాన్ నోస్ వెరీ వెల్ అండి. ఇరాన్ నోస్ వెరీ వెల్ దే కెనాట్ విన్ ద వార్. యుఎస్ ఇస్ ఎ వెరీ బిగ్ సూపర్ పవర్ కంట్రీ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ టెక్నాలజీ వేరే కంట్రీ దగ్గర లేదు. దట్ ఈస్ వెరీ మచ్ షోర్ షాట్. ఓకే, బట్ ఇరాన్ నోస్ దట్ ఇట్ కెన్ ఓన్లీ డిటర్ అంటే రెస్పాన్స్ ఇస్తుంది ఇరాన్. ఓకే, ఫుల్ స్కేల్ ఆపరేషన్స్ ఇఫ్ యుఎస్ అండ్ ఇజ్రాయిల్ లాంచ్ చేస్తే ఫుల్ స్కేల్ ఆపరేషన్స్ ఏంటంటే ఆర్మీ అయినా సరే, నేవీ అయినా సరే, ఇన్ఫాంట్రీ అయినా సరే, ఓకే, అండ్ ఎయిర్ ఫోర్స్ అయినా సరే, all of these together, this is called as full scale of war antaru. When all the three forces are involved in the war ante we say that it is a full scale of war ani antaru. Basically ఇప్పుడు గ్రౌండ్ మిలిటరీ లేదు అక్కడ. ఓకే, ఎయిర్ ఫోర్స్ లేకపోతే మిజైల్స్ తోనే చేసుకుంటున్నారు.
ఓకే షిప్స్తో చేసుకుంటున్నారు కానీ బట్ మిలిటరీ లేదు. దట్స్ వై ఇట్స్ నాట్ గోయింగ్ టు దట్ వే. ఇంకా ఆ పాయింట్ దగ్గర రాలేదు వేర్ ఇట్ ఈస్ కాల్డ్ as వాట్ ఫుల్ స్కేల్ వార్. ఓకే ఫైన్. సో ఇరాన్ జనరలీ ఎప్పుడైనా 1973 కూడా ఇట్లానే జరిగితే ఇరాన్ చోక్డ్ దిస్ పాయింట్ అంటే స్టాప్ చేసింది ఈ పాయింట్కి. సో గ్లోబల్ ప్రెషర్ ఈ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మీద ఉంటే దే కెన్ ఈజీలీ ఓకే స్టాప్ ది వార్ అని అనుకున్నారు. ఓకే సో ప్రాబ్లం విత్ ఇండియా ఏముంది, ఇండియా దగ్గర ఎంత పెద్ద 7th లార్జెస్ట్ కంట్రీ ఉంది ఇండియా, బట్ స్టిల్ వీ డోంట్ హ్యావ్ సఫిషియంట్, మనకు గాడ్ ఇవ్వలేదు. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ ఎట్ సఫిషియంట్ ఆయిల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ మన దగ్గర లేదు. అస్సాంలో కొంచెం, ముంబైలో కొంచెం అంతే ఉంది కానీ ఓకే దట్ విల్ నాట్ హెల్ప్ అస్ టు సర్వైవ్. ఓకే మన ఎకనామీకి సర్వైవ్ అవ్వడానికి, ఇండస్ట్రీస్ నడిపించడానికి, ట్రాన్స్పోర్టేషన్లో ఓకే డీజిల్ పెట్రోల్ ఆ క్వాంటిటీ మనకు ఉండడానికి అంత మనకు గాడ్ గిఫ్టెడ్గా మన కంట్రీలో అంత న్యాచురల్ గ్యాస్ అయినా సరే ఆయిల్ మన దగ్గర లేదు. దట్ ఈస్ ద రీజన్. ఆబ్వియస్లీ మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే ఇప్పుడు నాకు ఒక 10 pages డాక్యుమెంట్ టైప్ చేయాలి, నాకు రాదు ఎలాగైనా, సో ఎవరికి వస్తుంది వాళ్ళకి ఇవ్వాలి కదా, రైట్. సో బేసికలీ వెన్ ఎవర్ వీ డోంట్ హ్యావ్ ఏం చేస్తాం, మనం వేరే కంట్రీస్ నుంచి తీసుకుంటాం. దట్ ఈస్ వాట్ వీ డూ. సో ఇండియా దగ్గర ఉన్న ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 80% ఆఫ్ దిస్ క్రూడ్ ఆయిల్ ఓకే ఇండియాకి వేరే కంట్రీస్ నుంచి వస్తుంది. 80% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ అండ్ ఎల్పిజి ఇండియా గెట్స్ ఫ్రమ్ వాట్ అదర్ కంట్రీస్. అంటే అంతవరకు అంటే మన ఎకనామీకి కావాల్సినవి క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అయినా సరే ఎల్పిజి అయినా సరే 80% వీ గెట్ ఫ్రమ్ వాట్ అదర్ కంట్రీస్. అంత డిపెండెన్సీ ఉంది. ఇండియా ఈజ్ సో మచ్ డిపెండెంట్ అపాన్ వాట్ అదర్ కంట్రీస్ ఫర్ ద సప్లై, ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకే సో ఇంతవరకు మీకు కూడా తెలుసు. దిస్ ఈజ్ ఆల్ డన్. ఓకేనా, ఇవన్నీ అయిపోయింది. ఎందుకు సప్లై డిస్రప్ట్ అవుతుంది మనం నేర్చుకున్నాం, రైట్. అండ్ ఇరాన్ స్టేట్ ఆఫ్ హోమ్రూస్కి స్టాప్ చేస్తుంది అక్కడ నుంచి షిప్ వెళ్ళడానికి, అది కూడా చూసుకున్నాం. నా వాట్ ఆర్ ద మెజర్స్. ఓకే ఇప్పుడు కొన్ని మెనీ ఆఫ్ ది న్యూస్ పేపర్స్లో ఈ ఆయిల్ క్రైసిస్కి మిటిగేట్ చేయడానికి అంటే ఈ ఆయిల్ క్రైసిస్కి మేనేజ్ చేయడానికి వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అలాంటి స్టెప్స్ చాలా వరకు తీసుకుంటున్నారు. స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ మనం ఇది కూడా చూద్దాం. ఒకవేళ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఎకనామీ. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే సపోజ్ ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఓకే రీసెంట్లీ నేను న్యూస్ చూసిన 1900 రూపీస్ ఒక కమర్షియల్ సిలిండర్ ఉందండి. ఓకే మన సిలిండర్ ఎట్లా ఉంటుంది, ఎల్పిజి సిలిండర్, కమర్షియల్ సిలిండర్ బ్లూ కలర్ ఉంటుంది. 1900 రూపీస్లో బేసికల్లీ ఆల్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అయినా సరే వాళ్ళకు ఈ ప్రైస్లో దొరుకుతుంది 1900. నా ఇది బ్లాక్ మార్కెట్లో 4000 రూపీస్లో దొరుకుతుంది వాళ్ళకి. ఓకే సో జనరలీ సపోజ్ ఓకే మీరు ఒక ఆంటర్ప్రెనర్, మీకు ఒక ఫుడ్ చైన్ ఉంది. మీ రెస్టారెంట్ అనుకుంది ఫుడీ కేజ్. మీ రెస్టారెంట్ పేరు ఏంది, ఫుడీ కేజ్ మీ రెస్టారెంట్ పేరు. బేసికల్లీ మీరు ప్రైసెస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటారు కదా, ప్రైసెస్ మెనూలో ప్రైసెస్ ఉంటాయి కదా, ఈ ప్రైసెస్ మీరు ఎట్లా ఫిక్స్ చేస్తారు. బేసికలీ ఓకే రెంట్ ఎంత ఇవ్వాలి, లేబర్స్కి ఓకే చార్జెస్ ఎంత ఇవ్వాలి, లేబర్స్ స్కిల్డ్ అయినా సరే షెఫ్స్ అయినా అందరూ ఇక్కడ కలిసి మరి మీరు లోన్ తీసుకున్నారు క్యాపిటల్, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత, ఇంకా మీ శాలరీ కూడా తీసుకుంటారు, రైట్ ఆర్ రాంగ్. ఎస్ ఓకే ఇవన్నీ ఎక్స్పెన్సెస్ మనం యాడ్ చేసుకొని ఏం చేస్తామంటే మనం ఈ ప్రైస్లో పెడితే మనకు ఓకే ఈ ప్రైస్లో ఈ ఐటమ్స్ ఇన్ని సేల్ అయితే వీ కెన్ రికవర్ అవర్ కాస్ట్ అని ఉంటుంది మనకు. ఓకే సపోజ్ మీరు 200 రూపీస్తో బిర్యానీ అమ్ముతున్నారు. ఇక్కడ సడన్గా ఏమైందంటే రెంట్ ఇంక్రీజ్ అయిపోయింది. సో బేసికల్లీ మీరు ఏం చేస్తారు, ఓకే 220 రూపీస్ ఇలా పెంచుకుంటారు ప్రైస్, రైట్ ఆర్ రాంగ్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఎక్కడైనా ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికలీ దట్ ప్రైస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ వాట్ ఎండ్ ప్రొడక్ట్లో మనకు కనిపిస్తుంది కదా. ఎండ్ మనం అమ్మేటప్పుడు మనకు ఇంక్రీజ్గా కనిపిస్తుంది ప్రైసెస్. ఓకే దట్ ఈస్ వాట్ జనరలీ హ్యాపెన్స్. సో 1900 సిలిండర్ ఈజ్ నౌ బీయింగ్ సోల్డ్ ఎట్ 4000 రూపీస్ అంటే ఆబ్వియస్లీ వాట్ విల్ హ్యాపెన్, ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ విల్ ఇంక్రీజ్. ఓకే ఇంకా ఇండస్ట్రీలో కూడా దే యూస్ ఓకే డీజిల్,
పెట్రోల్ యూస్ చేస్తారు. బేసిక్లీ డీజిల్ యూస్ చేస్తారు టు మ్యానుఫ్యాక్చర్ మ్యాచ్ బాక్స్ అయినా సరే, క్యాండిల్స్ అయినా సరే, టు మ్యానుఫ్యాక్చర్ బాదాం మిల్క్ అయినా సరే, ఫుడ్ ప్రాసెసింగ్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే యూజ్ ఇట్. Fine. All of them use it. So now what will happen automatically, if the oil and natural gas prices increases, that is reflected in what? Reflected in the increase in the goods prices also. Increase in the goods prices. So when prices increases, what will happen? People will not buy. People, ఓకే, దే డోంట్ బై. అరే బిర్యానీ 300 పోయి 350 అయిపోయింది వద్దులే అని. అంటే మంత్లో 2 times 5 times తింటున్నాం అంటే మంత్లో 2 times తింటాం అట్లా. ఓకే, సో వెన్ ప్రైసెస్ ఇంక్రీజ్ ఆల్వేస్లీ వాట్ విల్ హ్యాపెన్? పీపుల్ విల్ బై. డిమాండ్ డిక్రీజెస్. ఒకవేళ మన దగ్గర నుంచి ఎవరు కొనట్లేదు, డిమాండ్ డిక్రీజెస్ అంటే ఓకే, ఆ షాప్కి, ఆ రెస్టారెంట్కి, ఆ హోటల్కి వచ్చిన డబ్బులు రావట్లేదు. సో ఈ షాప్కి సస్టైన్ చేయడానికి ఓకే, దే ఆర్ నాట్ గెటింగ్ ద ఇనఫ్ రెవెన్యూ రావట్లేదు. కాబట్టి 1 month 2 months వల్ల ఉన్న ప్రాఫిట్ వల్ల ఉన్న లోన్స్ తీసుకుంటూ ఇట్లానే సిచ్యువేషన్ నడుస్తూ ఉంటూ ఏమవుతుందంటే దే హ్యావ్ టు వైండ్ అప్, క్లోజ్ చేయాల్సి వస్తుంది. దే హ్యావ్ టు వైండ్ అప్. ఓకే, సో ప్రొడక్షన్ తగ్గింది అంటే దానికి అర్థం ఏముంది? ఓకే, ఎకనామిక్ గ్రోత్ తగ్గిందనేమాట. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? జీడిపి కూడా తగ్గుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపెన్? when production cost increases, automatically consumption decreases. When consumption decreases, it means demand decreases. When demand decreases, production decreases. When production decreases, it will lead to what? Slow economic growth kuda decrease aitadi. This is a cycle. Okay, anta pedda impact padtadi. Okay, ante ipudu హోటల్ క్లోజ్ అయింది అనుకోండి. హోటల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ ఉన్న షెఫ్స్లో అయినా సరే, లేబర్స్ అయినా సరే, వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. ఓకే, సో దే విల్ లూజ్ దర్ జాబ్ ఆపర్చునిటీస్. కొత్త ఆపర్చునిటీస్ ఎలాగైనా క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్లో నో వన్ వాంట్స్ టు ఓపెన్ న్యూ బిజినెసెస్. సో దే విల్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. అరే తర్వాత చూద్దాంలే, ఇరాన్ ఇజ్రాయిల్ వార్ అయిన తర్వాత చూద్దామని వాళ్ళు ఇంకా ఆగుతారు. ఎక్స్పాన్షన్ ఉండదు. ఓకే, ఆఫ్ ద బిజినెసెస్, హోటల్స్ అయినా సరే, రెస్టారెంట్స్, ఎక్స్పాన్షన్ ఉండదు. ఎక్స్పాన్షన్ లేనప్పుడు కొత్త వాళ్ళకి జాబ్ రాదు. మళ్ళీ ప్రైసెస్ వల్ల హోటల్ అండ్ రెస్టారెంట్స్ లాసెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఉన్న వాళ్ళకి జాబ్ కూడా పోతుంది. ఓకే, సో ఎకనామిక్ గ్రోత్ డిక్రీజ్ అయితే ఆటోమేటికలీ వాట్ యూ విల్ సీ దాట్ ఓకే, దెర్ ఈస్ ఆల్సో అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏముందంటే ఓకే, వెన్ ద ప్రొడక్షన్ డిక్రీజెస్, అక్కడ చెప్పినాను డిమాండ్ డిక్రీజెస్ అయితే ఆటోమేటికలీ ప్రొడక్షన్ డిక్రీజెస్. ఓకే, వెన్ డిమాండ్ డిక్రీజెస్, ప్రొడక్షన్ డిక్రీజెస్. ప్రొడక్షన్ డిక్రీజ్ అంటే ఏమవుతుంది? సప్లై డిక్రీజెస్. సప్లై డిక్రీజెస్ విల్ లీడ్ టు వాట్? ఇన్ఫ్లేషన్ ఆర్ నాట్? ఎస్. సో ఒక పక్క మనకు జీడిపి, ఎకనామిక్ గ్రోత్ డిక్రీజ్ అవుతుంది. ఇంకొక పక్క వి విల్ ఆల్సో సీ ఇన్ అవర్ ఎకనామీ, మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ కూడా మనం చూస్తాం. దిస్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ ఇన్ అవర్ ఎకనామీ యాజ్ స్టాగ్ఫ్లేషన్ అని చెప్తాం. ఎకనామిక్ గ్రోత్ స్టాగ్నెంట్ అయిపోయింది, ఇన్ఫ్లేషన్ కూడా ఉందన్నమాట. సో బేసికలీ ఆయిల్ క్రైసిస్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్, ఇంపార్టెంట్ రా మెటీరియల్స్లో ఓకే సప్లై డిస్రప్షన్ అయినప్పుడు వెన్ ఎవర్ ద ప్రైసెస్ ఇంక్రీజ్ ఓకే, ఒక లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే ఓకే, ఎకనామిక్ గ్రోత్ డిక్రీజ్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్. ఆబ్వియస్లీ దిస్ విల్ క్రియేట్ ఎ వెరీ డీస్టెబిలైజింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్. చాలా డీస్టెబిలైజింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న న్యూస్ పేపర్స్లో ఎక్స్పర్ట్స్ ఏం రాశారంటే మన ఇండియాకి 80% డిపెండెన్సీ ఇంపోర్ట్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అయినా సరే, ఎల్పిజి ఇంపోర్ట్ అయినా సరే, మోర్ దెన్ 80% డిపెండెన్సీ మనకు వేరే కంట్రీస్ మీద ఉంది. కాబట్టి ఇండియా ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఆయిల్ క్రైసిస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ లేదంట మన దగ్గర. ఓకే, ఆయిల్ క్రైసిస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మన దగ్గర లేదు. ఇది మనకు ఉండాలి. యాక్చువల్లీ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకే, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఆయిల్ క్రైసిస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇండియాస్ డిపెండెన్సీ ఆన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ 80%, మోర్ దెన్ 80% ఈస్ నాట్ టుడే. ఇప్పుడు కాదు మనం అంత డిపెండెంట్ ఉన్నామని, 1947 నుంచి మనం డిపెండెంట్ ఉన్నామన్నమాట. 80% వరకు, మోర్ దెన్ 80% వీ గెట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. 80%. ఇంకా ఫ్యూచర్లో కూడా మనకు అట్లానే సిచ్యువేషన్ వస్తుంది కదా. ఆటోమేటికలీ గాడ్ విల్ నాట్ గివ్ అస్ తీసుకోండి మొత్తం ఆయిల్ అని. సడన్గా మనకు తెలంగాణలో ఖమ్మం డిస్టిక్లో చాలా ఆయిల్ వెల్స్ దొరికినాయి అట్లా ఉండదు కదా. గాడ్ విల్ నాట్ గిఫ్ట్ అస్ కదా. సో ఉన్న సిచ్యువేషన్ అలానే ఉంటుంది నెక్స్ట్ 100 years కూడా. సో అంత డిపెండెన్స్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్.
with regard to oil and natural gas. So ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఇండియా దగ్గర లేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వీ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాటజీ. ఓకే, ఈ స్ట్రాటజీలో కొన్ని ఇంపార్టెంట్ వేస్ చెప్పారు. ఆ వేస్ చూద్దాం మనం. ఓకే, ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముందంటే ఓకే కమర్షియల్ సిలిండర్స్ ఓకే దీని సప్లై డిక్రీజ్ చేయాలి. కమర్షియల్ సిలిండర్స్ మళ్ళీ కమర్షియల్ సిలిండర్ సప్లై డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, అది రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కవర్ అవ్వదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ హోటల్స్ రెస్టారెంట్స్ ఉంటారు కదా, దే షుడ్ ఆల్సో బీ అలౌడ్ టు వర్క్ ఇన్ ద నైట్ టైంలో వర్క్ చేస్తే ఏమవుతుంది, సో దే కెన్ యూజ్ కోల్ బేస్డ్ డిషెస్ ఉంటాయి కదా, ఆ కోల్ బేస్డ్ డిషెస్ గ్రిల్ చికెన్ అవన్నీ ఉంటాయి కదా, ఓకే కోల్ బేస్డ్ డిషెస్ మీద వాళ్ళు ఓకే దే కెన్ రన్ ఇన్ ద నైట్ టైమ్ ఆల్సో, సో దే కెన్ రికవర్ దేర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, why? Because they are getting less supply of natural gas. This is one. Okay, and one more important measure ఏమన్నారంటే గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి కదా 50% గ్రౌండెడ్ ఆఫ్ చేయాలంట. 50% గ్రౌండెడ్, ఓన్లీ 50% నడవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పోతున్నారు, ఇంకా 10 కార్లు పోతాయి జనరల్లీ. సో 10 కార్లు ఎందుకు, ఒక 2-3 కార్సే తీసుకెళ్తే సరిపోతుంది కదా అని. సో 50% ఆఫ్ ద గవర్నమెంట్ వెహికల్స్ గ్రౌండెడ్ చేయాలని ఇంకొక సజెషన్. ఓకే, ఇంకొక సజెషన్ ఏముందంటే 2 వీలర్స్ వాళ్ళకి పర్ డే 2 లీటర్స్ ఇవ్వాలి. ఓకే, 4 వీలర్స్ వాళ్ళకి పర్ డే 5 లీటర్స్ కంటే ఎక్కువ ఇవ్వద్దు అనమాట. ఇది ఇంకొక మెజర్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సోషల్ గ్యాదరింగ్స్. ఓకే, సోషల్ గ్యాదరింగ్స్ అది ఇఫ్తార్ పార్టీ అయినా సరే, అది మ్యారేజెస్ అయినా సరే, అక్కడ కూడా 200 కంటే ఎక్కువ గెస్ట్కి అలౌ చేయకండి కూడా చెప్తున్నారు. ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఫిష్ ఫ్రై చేస్తారు, ప్రాన్ ఫ్రై చేస్తారు, ఎక్కువ మిఠాయి స్వీట్స్ అవన్నీ మళ్ళీ ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు. రైట్ ఆర్ నాట్? దే బై మోర్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ సోషల్ గ్యాదరింగ్స్ కోవిడ్ లాగా ఓకే ఒక లిమిటేషన్ పెట్టాలి. ఓకే, దట్ ఈస్ అనదర్ వన్. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్ ఏమి ఇచ్చారంటే కాన్ఫరెన్సెస్, సెమినార్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, దీస్ ఆల్ షుడ్ బి డన్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫీసెస్లో చేసుకోండి. పెద్ద హోటల్ తాజ్ కృష్ణలో, నోవెటల్లో చేయకండి. బికాస్ వెన్ యూఆర్ డూయింగ్ కాన్ఫరెన్సెస్ అండ్ సెమినార్ ఇన్ నోవెటల్ ఎక్సెట్రా, ఆబ్వియస్లీ వాళ్ళు చాలా ఏసీ యూజ్ చేస్తారు. ఓకే, అక్కడ కూడా బుఫే సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. సో చాలా మందికి తినిపించాలి, ఏసీ కూడా చాలా యూజ్ చేస్తారు. సో ఫ్యూల్ కన్జంప్షన్ విల్ ఇంక్రీజ్. అదే సెమినార్స్, అదే కాన్ఫరెన్సెస్ మీరు గవర్నమెంట్ ఆఫీసెస్లోనే పెట్టుకుంటే ఇట్ ఈస్ ఈజీ. ఇంకొక ఏమన్నారంటే ఓకే దెన్ ఇన్ పర్సన్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఇన్ పర్సన్ మీటింగ్స్ సీఎంకి కలవడానికి వెళ్ళాలి, లేకపోతే సీఎం క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఇవన్నీ ఆన్లైన్ చేసుకుంటే మంచిది అని అంటున్నారు. ఆన్లైన్ చేసుకోండి టిల్ ది ప్రాబ్లమ్ సాల్వ్. ఆన్లైన్ చేసుకుంటే సరిపోతుంది, నో నీడ్ టు గ్యాదర్. ఓకే, ఇన్ పర్సన్ మీటింగ్ కోసం ఎందుకు వస్తారు, మళ్ళీ దానిలో పెట్రోల్ వేయాలి కార్లో, మళ్ళీ ఆ మినిస్టర్కి కూడా ఇంకా 2-3 కార్స్ ఉంటాయి, అవన్నీ కూడా వద్దని మాట. ఓకే, ఇన్ పర్సన్ మీటింగ్స్ స్టాప్ చేయాలి. ఓకే, టిల్ ది క్రైసిస్ గెట్ రిజాల్వ్డ్. ఓకే, అండ్ ట్రావెలింగ్ అలౌన్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తక్కువ చేయాలి. ట్రావెలింగ్ అలౌన్సెస్ తక్కువ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ శాలరీ తక్కువ వస్తుంది. శాలరీ తక్కువ వస్తే వాట్ జనరలీ వీళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ కార్ మీరు ఏం చేస్తారంటే 2 వీలర్లో వెళ్తారు, లేకపోతే గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా యూజ్ చేస్తారు. అదే ట్రావెలింగ్ అలౌన్సెస్ ఎక్కువ ఇస్తే ఆబ్వియస్లీ ఓకే మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తారు, మళ్ళీ ఏసీ క్యాబ్లో వెళ్తారు. సో ట్రావెలింగ్ అలౌన్సెస్ తక్కువ చేస్తే ఆటోలో అయినా వెళ్తారు అని అట్లా కూడా చేసుకోవచ్చు. వెరీ గ్రౌండెడ్ స్ట్రాటజీస్ అన్నమాట. ఓకే, విచ్ మేక్స్ దెన్ సాలరీస్ ఉన్నాయి కదా, సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ అది కూడా డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేసిన తర్వాత ఈ డబ్బులతో ఓకే ఆయిల్ క్రైసిస్ ఫండ్ అని క్రియేట్ చేయాలి, ఈ ఫండ్లో పెట్టాలి ఆ డబ్బులు. ఓకే, then we can able to buy. So this is all about oil crisis management strategies lo ivanni important steps across the newspapers we have seen. I hope this is all clear to you. If you have any doubts, please write in the comment section. I will be more happy to answer that. Okay, have a nice day. Bye bye.